మాచర్ల నియోజకవర్గంలోని ఖమ్మంపాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి, అలాగే వైసీపీ ప్రభుత్వంలో వస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకుందాము. గ్రామ అభివృద్ధికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. నా పేరు పాసిమొగ్గమల్లారెడ్డి, ఉప సర్పంచ్ని. మా గ్రామ అభివృద్ధికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జగన్ గారు ఇచ్చే ప్రతి పథకాన్ని ఇంటింటికి వచ్చేలాగా చూసి అందరికీ పింఛన్లు కానీ, ఏదైనా వృత్తులకు కానీ, ఏదైనా అన్ని విధాలుగా చేయూత కార్మికులకు కానీ, ఏదైనా ఈ ఊర్లో డప్పు కార్మికులకు కానీ A to Z అందరికీ అన్ని విధాలుగా ఇచ్చారు. ఆయన అభివృద్ధి కార్యక్రమానికి అసలు ఇబ్బందే లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అయితే బ్రహ్మాండంగా చేశారు. ఈ గ్రామానికి ఇబ్బంది ఏం లేదు. ఆయన గెలుపు అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయి? సంక్షేమ పథకాల వల్ల బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరి కుటుంబంలో పేద కుటుంబాలందరికీ బ్రహ్మాండంగా వాళ్ళు ఇచ్చిన డబ్బులు వినియోగించుకొని అభివృద్ధి చేసుకోవడానికి ఎక్సలెంట్గా ఉపయోగపడ్డాయి డబ్బులు. చంద్రబాబు నాయుడు అంటున్నాడు, నేను వస్తే ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా మరిన్ని తెస్తాను, ఒక్క అవకాశం ఇవ్వండి అని అంటున్నారు. ఒక్క అవకాశం కాదు, 2 అవకాశాలు ఇచ్చారు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఏనాడు చేశారు అక్కడ చేస్తే ఎందుకు ఉంటుంది? బీసీలను అందరినీ అనగదొక్కే విధానంగా చేసి ఎస్సీ ఎస్టీలను మానేటల్ని ఎవరినైనా సరే ఎటువంటి సంక్షేమ పథకాలు అంది లేక చేయలేకనే కదా అతని మన ఓటమికి కారణం. మాచర్లలో వచ్చేసరికి జూలకంటి బ్రహ్మారెడ్డి గారు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, వీరిద్దరిలో ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది, ఎందుకని? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అవకాశం ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇంటింటికి గడపడకి జగన్ ఇచ్చే సంక్షేమాలని దగ్గరుండి చూసుకొని ఫ్యాక్షన్ అనేది లేకుండా చేసి అన్ని విధాలుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అభివృద్ధికి కోసం అన్ని విధాలుగా పనులు చేశారు. కాబట్టి అతను గెలిపించుకుంటే మళ్ళీ మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి పాలుగా ఉంటుంది. వరకపొడిచాలు కూడా ఆయన స్వతంత్రంగా ఆయన కష్టపడి ఎంతమంది చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు చేశాడు శంకుస్థాపన, అయినా కానీ చేయలేకపోయాడు. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మన జగన్ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి వరకపొడిచాలకి ఈరోజు చాలా ఎన్నో వేల ఎకరాలకి నీరు అందించే మార్గం చేసిండు. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కంపల్సరిగా గెలిపించుకోవటం ముఖ్యం. మీకు ఈ ప్రభుత్వంలో ఏమేలు జరిగింది? మాకు మా ఆమె పేరు మీద 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలకి 65,000 డబ్బులు వచ్చినాయి. మళ్ళీ ఆమెకి మళ్ళీ డ్వాక్రా డబ్బులు 4 మాటలు 20,000 వచ్చినాయి. మళ్ళీ ఆమెకి మళ్ళీ 45 సంవత్సరాల డబ్బులు 15,000 రూపాయలు 4 సార్లు వచ్చినాయి. అంటే రైతులకి నిజంగా ఏ ప్రభుత్వం మేలు చేసింది, ఎందుకని? ఈ లెక్క ప్రకారం చూస్తే మటుకు ఏడబట్టిన మాకు 1000 మంది కూలోళ్ళు మిరగాలు కొట్టడానికి వస్తారు. ఏ ఆడమడిసిని అడిగినా కూడా మేము జగన్ కోట్లు వేస్తామంటారు, కానీ రెండో మాట మాకైతే 2 లక్షల మటుకు వచ్చినాయి. మా కుటుంబానికి పిల్లలు లేకుండా మా ఆమెకే 2 లక్షలు వచ్చినాయి. చెప్పండి, ఇప్పుడు గతంలో వచ్చేసరికి స్కూల్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు నాడు నేడు కింద నా పేరు కొరటా పద్మనాభం, మరి ఖమ్మంపాడు గ్రామవాసిని. నాకు 54 ఏళ్ళు. ఇప్పుడు పిల్లలు చదువుకునే పిల్లలకి ఆహారం ఫుడ్ కానీ రకరకాల ఫుడ్ ఇస్తుండు, అన్ని రకాలుగా రాగి జావస్తుండు, చిక్కి ఇస్తుండు, 5 రోజులు ఫుడ్ ఇస్తుండు. మరి పని కూడా చెప్పు, అభివృద్ధి పనులు ఇప్పుడు ఏం చేస్తున్నాయి? నేను ఇప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. పిల్లలకి అమ్మఒడి వస్తుంది, బ్యాగులు, స్కూలు పుస్తకాలు, ట్రైలు, బూట్లు అన్నీ ఇస్తున్నాడు. మెమో ప్రకారం అన్ని భోజనాలు బాగా జరుగుతున్నాయి. పిల్లలు బాగా పుష్టిగా ఉంటున్నారు. కళ్ళు శుక్రాలు ఇవి కంటి చూపు బాగా పెరిగింది. ఆకుకూరలు తిని రక్తహీనత లేకుండా పిల్లలకి రాగి జావా, గుడ్డు మెమో బాగా అందుతుంది అందరికీ. నాడు నేడు కింద బళ్ళు, లెట్రిన్ కానీ టాయిలెట్లు కానీ వాతావరణం శుభ్రంగా చేసి అన్ని బాగా రంగులేసి పిల్లలకి ఆట వస్తువులు కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు జగనన్న చోట్లేని పిల్లలకి అంత శ్రద్ధగా నేటి బాలలే రేపటి పౌరులుగా జగనన్న ముందడుగు వేస్తూ వారికి 13,000 రూపాయలు 15,000 రూపాయలు అమ్మఒడి పథకం ద్వారా వారికి ఎంతో విద్య ముందు చూపుతోటి డబ్బులు ఇస్తుంది. తల్లి ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. పిల్లలు చక్కగా చదువుకుంటారు. మెమో ప్రకారం బాగా జరుగుతుంది. భోజనాలు చక్కగా నాడు నేడు కింద అభివృద్ధి జరిగినాయి. 2 స్కూళ్ళు, మండల పరిషత్ స్కూళ్ళు, జిల్లా పరిషత్ స్కూళ్ళు 2, ఒకదానికి 18, ఒకదానికి 40 లక్షలు, మొత్తం 60 లక్షల దాకా మా ఊరు అభివృద్ధి చెందింది. మాకు రైతు భరోసా కేంద్రం కట్టించాడు. మరి విలేజ్ క్లినిక్
ఇప్పుడు వచ్చేసరికి పైన సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది, ఇక్కడ మాచర్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? మాకు జగన్ పైన సీఎం జగన్ కావాలి, మాకు రామకృష్ణ అన్నే కావాలండి. ఓకే. మాకు రైతు భరోసా పడ్డది, మేము కుల వృత్తి మాది ముదిరాజు చేపల వేట, మాకు పింఛన్ వస్తుంది. మాకు జగన్ వచ్చినాక కుల వృత్తి వాళ్ళందరికీ 55 ఏళ్ళు దాటినాక పని చేసుకున్న వాళ్ళకి పింఛన్ ఇస్తుండు. డప్పుకారులు చర్మకారులకి కానీ మగ్గం నేత వాళ్ళకి కానీ అందరికీ పింఛన్లు సౌకర్యంగా అందుతున్నాయి. 1వ తారీఖు తెల్లవారుజామున 5 ఇస్తారు. మాకే ఇబ్బంది లేదు. మాకు జగన్ అన్నే పైన రావాలి, మాకు రామకృష్ణ అన్నే గెలవాలి. లాస్ట్ టీడీపీ గవర్నమెంట్లో అభివృద్ధి శూన్యం. ఒక 10% కూడా జరిగి ఉండదు. ఏ గ్రామంలో చూసినా, మా గ్రామంలోనే కాదు, ఒక 10% కూడా అభివృద్ధి జరిగి ఉండదు. ఇప్పుడు 99% జరిగింది. సిమెంట్ రోడ్లు కానీ, బోర్లు కానీ, అలాగే పేదలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కావాల్సింది విద్య, వైద్యం. జగనన్న సురక్ష పేరిట ఇంతకుముందు మనకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక 30 సంవత్సరాల 40 సంవత్సరాల క్రితం వాడు బాగలేక చనిపోయాడు అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు జగనన్న సురక్ష ద్వారా ఇంటింటికి వచ్చి నీకేమైందో వాళ్ళు చూసి చెప్తున్నారు. ఇంతకుముందు కాలం చేసినప్పుడు ఆరోగ్యం బాగాలే చనిపోయేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆరోగ్యం ఎందుకు బాగోలేదు, నీకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు ఇదిగో అక్కడికి వెళ్ళి చూపించుకో. ఇప్పుడు ఇది ఉంది కదా ఆరోగ్యశ్రీ ఇంతకుముందు 10 lakhs, ఇప్పుడు 25 lakhs చేశారు. నాడు నేడు, విద్యాదీవెన, రైతు భరోసా, రైతు గోరుముద్ద, అసలు చెప్పుకోవడానికి ఇట్లా చెప్పుకుంటూ పోతే 1 గంట, 1.5, 2 గంటలు పట్టుద్దండి. పుట్టిన బిడ్డ కాంచి చనిపోయే తాత వరకు కూడా జగనన్న ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి జరిగిందండి. ప్రతి ఇంటికి పెన్షన్ కానీ, మొన్న ఒక్కసారి చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేసులు వేయించడం వల్ల కనీసం 36 మంది అవ్వాతాతలు చనిపోయారు. లైన్లో నిలబడి ఇబ్బందులు పడి 36 మంది చనిపోయారు. అదే 1వ తారీఖు ఉదయం 5 గంటలకు తలుపు కొట్టి చిరునవ్వుతో వాలంటీర్ వచ్చి చిరునవ్వుతో అవ్వ చేతిలో తాత చేతిలో పెడితే వాళ్ళు ఎంతో సంతోషించేవాళ్ళు. కేవలం చంద్రబాబు నాయుడు చేసిన హత్యలు పుష్కరాల్లో ఏ విధంగా అయితే 32 మందినో 35 మందినో చంపాడో అదేవిధంగా ఇప్పుడు ఈ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అవ్వాతాతలు 36 మందిని నిన్నున్న హత్య చేశాడు చంద్రబాబు నాయుడు. మాచర్లలో వచ్చేసరికి జోలకంటి బ్రహ్మారెడ్డి ఇక్కడంతా అరాచకం జరుగుతుంది, నేను వస్తే శాంతి పరిపాలన చేస్తా, మార్పు అవసరం అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడ జరిగిందో చెప్పానండి, అరాచకం ఎక్కడ జరిగిందో చెప్పండి. అతను వచ్చిన తర్వాత జరిగింది. అతను చేశాడు, ఏడు మర్డర్లు చేశాడు, 7 హత్యలు చేశాడు, దారి కాసి. అతను మళ్ళీ పల్నాడు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంది మాచర్ల కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు మళ్ళీ అతను వచ్చిన తర్వాత మళ్ళీ అరాచకం జరుగుతుంది తప్పించి చెప్పండి. అక్కడ పిన్నెల్లి బ్రదర్స్ వల్ల ఎక్కడ ఏం జరిగిందో చెప్పండి. అభివృద్ధి జరిగింది. వరికిసెలపూడి ఎన్నో ఏళ్ళ కళ, వరికిసెలపూడి ముఖ్యమంత్రి గారి ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లాస్ట్ 3 months బ్యాక్ ఓపెన్ చేయించారు. పనులు అన్నీ అటవీ అనుమతులు అన్నీ తీసుకొని వచ్చి చేశారు. మాచర్ల పట్టణం రోడ్స్ చూడండి, మీరు వస్తుంటే రోడ్స్ చూసే ఉంటారు. అన్ని వైపులా రోడ్స్ చూడండి. మాచర్ల చుట్టూ వైపులా, అటు టువర్డ్స్ సిరిగిరిపాడు, ఎర్రగొండపాలెం, టువర్డ్స్ ఇటు గురజాల 2 చింతల, టువర్డ్స్ కారంపొడి, మాచర్ల టౌను, ఇందిరా మిల్లు, కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ప్రతి గ్రామంలో ఇందిరా మిల్లు, ప్రతి పేదవాడి కళది. నా ఇంటి ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 4 కొడుకులు ఉంటారు. చిన్న ఇల్లు, అందరూ ఉండలేరు. ఇలా ఉమ్మడి కుటుంబాలు తక్కువ ఉంటున్నాయి. నా ఇంటి కళ నెరవేరుతుంది ప్రతి పేదవాడికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి. చర్చిల ఫాదర్స్కి శాలరీసు, ముస్లిం మత పెద్దలకి చెప్పే వాళ్ళకి నెలకు 5,000, 7,000, 10,000. అసలు ఎవరిని వదిలిపెట్టకుండా, ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా, ఆటో డ్రైవరు, మిషన్ కుట్టేవాళ్ళు, ఫిషర్మెన్, ఓవరాల్గా ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రతి గడపకి అందించాడు. ఇందులో ఎటువంటి మార్పు లేదు. మీరు ఎక్కడైనా, మీరు మమ్మల్నే కాదు, మేము వైసీపీ నాయకులు మమ్మల్నే కాదు, మీరు విలేజెస్లో తిరిగి అడగండి, వాళ్ళు ప్రజలే చెప్తారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి బ్రహ్మారెడ్డికి తేడా ఏంటి? రామకృష్ణారెడ్డి గారు పిలిస్తే పలికే మనిషి అండి. అర్ధరాత్రి పూట ఇంటి దగ్గరికి వెళ్ళి నాకు ఇబ్బంది ఉంటే కార్యకర్తకైనా మామూలు కామన్ మెన్కైనా ఏది చిన్న ప్రాబ్లం అయినా స్పందించే గుణం ఉంది అతను ఎమ్మెల్యే గారికి. ఏదైనా ఇబ్బంది అయితే హాస్పిటల్లో ఫోన్ చేస్తాడు, నర్సాపేట హాస్పిటల్ ఏమన్నా చేస్తాడు, గుంటూరు ఏమన్నా చేస్తాడు, మాచర్ల ఏమన్నా చేస్తాడు, స్టేషనరీ ఏమన్నా చేస్తాడు, చిన్న పొలం గట్టు సమస్యలు ఉన్న ఎంఆర్ఓ గారికి ఏమన్నా చేస్తాడు. పిలిస్తే పలికే మనుషులు పిన్నెల్లి బ్రదర్స్.
బ్రహ్మారెడ్డి గారు వీళ్ళు లేరు కదండి. ఇప్పుడున్న ఈ జనరేషన్కి బ్రహ్మారెడ్డి ఎవరో తెలియదు, పాత జనరేషన్ తెలుసు. ఆ జనరేషన్కి బ్రహ్మారెడ్డి అంటే ఒక భయం, ఒక అరాచకం, ఒక భయం. కొత్తగా చెప్పేది ఉంది బ్రహ్మారెడ్డి గురించి. ఇప్పుడు 20 years ఇప్పుడు వచ్చిన ఓటర్కి బ్రహ్మారెడ్డి గురించి తెలియదండి. 25 అబోవ్ వాళ్ళకి బ్రహ్మారెడ్డి అంటే అమ్మో బ్రహ్మారెడ్డి మళ్ళీ వచ్చిండు, ఏం జరుగుద్దో పల్నాడులో మాచల కాన్స్టిట్యూన్సీలో ఏం జరుగుద్దని ప్రజలు భయపడుతున్నారు. బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత చాలా విలేజెస్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. అంతకుముందు ప్రశాంతంగా ఉంది. పల్నాడు ప్రశాంతంగా ఫస్ట్ పిన్నెల్లి లక్ష్మణారెడ్డి గారి మీద 30,000 ఓట్లు తోడ్పాడండి, 29,000 చిల్లర. సెకండ్ టైం రామకృష్ణారెడ్డి మీద 7,600 8,000తోనే ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత కాన్స్టిట్యున్సీ ముఖం చూడలేదు ఆయన, ఓన్లీ ఎలక్షన్స్ కోసం. మళ్ళీ ఇప్పుడు 12-13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చాడు ఆయన బ్రహ్మారెడ్డి, ఓన్లీ ఎలక్షన్స్ కోసం తప్ప. మళ్ళీ అటు ఇటు అయితే మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. మళ్ళీ ఇంకా 15 ఏళ్ళు అయితే 20 ఏళ్ళు అయితే. అలాంటి బ్రహ్మారెడ్డి కావాలన్నా జనానికి, పబ్లిక్కి? 24 hours తలుపు కొడితే అర్ధరాత్రి డోర్ తీసే రామకృష్ణారెడ్డి కావాలన్నా ప్రజలు ఆలోచించుకోవాలని కోరుతున్నాం. ఖచ్చితంగా పోయినసారి 22,000 వచ్చింది మెజారిటీ, అంతకంటే ఎక్కువ 30,000 పైచులకు మెజారిటీతో ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు గెలవబోతున్నారు. యాక్చువల్గా సంక్షేమ పథకాలు మన వాలంటీర్ వ్యవస్థ వచ్చాక ఇంటింటికి ఏమీ లేదు. ఇంతకుముందు మనకి ఏమేమి సంక్షేమ పథకాలు ఉన్నాయో తెలియదు. వాలంటీర్ వ్యవస్థ వచ్చాక ప్రతి ఒక్క ఇంటికి ఇది వస్తుంది గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందవచ్చు అన్నది ప్రతి ఒక్కరికి అర్థమైంది. ప్లస్ సెకండ్ వన్ వచ్చేసి సచివాలయం. ఇంతకుముందు మా చిన్నప్పుడు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ 5 days 6 days తిరిగాం. ఈరోజు విత్ ఇన్ 10 minutes వస్తుంది సర్టిఫికేట్. మెయిన్ ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉన్నారండి, హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మన దగ్గరలో మన ఊర్లో ఉంది కాబట్టి. నా పేరు కోటిరెడ్డి. నేను నా విద్యాభ్యాసం చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నా. మేము చదువుకున్నప్పుడు కనీసం బ్యాగులు ఈ గోనె సంచులు కుట్టించుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఈరోజు జగన్ గవర్నమెంట్లో బ్యాగులు, స్కూల్ యూనిఫాము, టై, షూ, మంచి భోజనం ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ప్లస్ స్కూల్ బిల్డింగ్లు కూడా మొత్తం మోడలింగ్ చేసి మంచి గార్డెన్లు, మొత్తం స్కూళ్ళు బాగా డెవలప్ అయింది. అందువల్ల ఇప్పుడు ఈ వ్యవస్థ చాలా బాగుంది ఇప్పుడు చేసేది. ఇంతకుముందు గతంలో ఎన్నడూ లేదు. అందువల్ల జగన్ పరిపాలన బాగుంది. ఇక్కడ లోకల్లో వచ్చేసరికి బ్రహ్మారెడ్డి గారు అలాగే రామకృష్ణారెడ్డి గారు, వీరిద్దరిలో ఎవరిని గెలిపించుకుంటే బాగుంటుంది, ఎందుకని? రామకృష్ణారెడ్డిని గెలిపించుకుంటేనే మంచిది. రామకృష్ణారెడ్డి అందరికీ అందుబాటులో ఉంటాడు నియోజకవర్గంలో. అతను ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా కానీ అందుబాటులో ఉంటాడు, అన్ని సమస్యలు పరిష్కరిస్తాడు. రామకృష్ణారెడ్డి కావాలని కోరుకుంటున్నాను. ఖమ్మంపాట్లో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి ఓసీలకి అందుబాటులో ఉండేటట్టు గన్నవరం రోడ్లో హాస్పిటల్ పెట్టించాం. ఆయన 2008లో ఓపెన్ చేయించాం రాజశేఖర రెడ్డి గారితో. దానికి తోడు హై స్కూలు అంతస్తు బిల్డింగు ఒక 50 లక్షలతోటి చేయించాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా ఖమ్మంపాట్లో 7 కోట్లకి సీసీ రోడ్లు ఇచ్చాం. అందులో మేము 5 కోట్లకి చేసాం. తర్వాత సచివాలయం ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం. మా ఖమ్మంపాడుకి వచ్చి 2 ఎంపీటీసీలు, ఒక సర్పంచి, 2 ఎంపీటీసీలకి 2 సచివాలయాలు. 2వ సచివాలయం కూడా మొన్న వెనక సిక్కిస్తే అది కట్టాం. తర్వాత క్లినిక్ కూడా కట్టాం, మళ్ళీ అది ఇంకా ఓపెన్ కాలేదు. రైతు భరోసా కట్టాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఇంకా మా ఊరికి పింఛన్లు అనేది ఏంది 28 లక్షలు వస్తున్నాయి ఖమ్మంపాటికి పింఛన్లు. అవ్వ తాతలకి, ఇతంతులకి, ముదిరాజులకి, చేపల వాళ్ళకి, ఇంకా ఎస్సీలు చెప్పులు కుట్టిన వాళ్ళకి. మా టైంలోనే మేము అన్ని రకాలుగా మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో, వెంకటరామరెడ్డి గారి ఆశీస్సులతో, మాకు పైన జగనన్న ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేయటానికి కూడా మా ఎమ్మెల్యే గారు మా ఖమ్మంపాడికి అన్ని రకాలకు కూడా ఏ విషయంలోనైనా మాకు వాళ్ళ అన్నిటికీ మాకు సహకరించేవాళ్ళు. అలాగే మళ్ళా ఏ ఫ్లాట్లు చేసాం, ఫ్లాట్ల విషయాలలో 670 ఫ్లాట్లు ఇచ్చాం ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి.
అది జగనన్న చేసిండు. తర్వాత మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు మాకు అన్ని రకాలుగా సహకరించారు. ఇంకా మూడోది, ఆ ప్లాట్లు కూడా కొంత కట్టుబడి జరుగుతుంది. ఇక్కడ మేము వడ్డేరాజులకి ఇచ్చినాం, వడ్డేరాజుల్లో కూడా కట్టడం జరుగుతుంది, బిల్లులు కూడా కట్టాం. మళ్ళా రెండోది 780 ఇల్లు హౌసింగ్ మేము శాంక్షన్ చేపిస్తే వాటిల్లో 400 ఇల్లు 1,80,000 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత బ్యాంకులో మళ్ళీ లోన్ పెట్టుకుంటే దానికి 30,000 రూపాయలు ఇచ్చేటట్టు మాకు ఇక్కడ అవకాశం ఇచ్చిండు మా జగనన్న, ఇక్కడ లోకల్ మా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. ఇంకా చాలా కూడా అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఇంకా ఇప్పుడున్న మా ఎస్సీ ఎస్టీ బీసీ సర్పంచ్లు ఉండరు. ఎస్సీ ఎస్టీ సర్పంచ్, బీసీకి ఒక ఎంపీడీసీ వచ్చింది, ఎస్టీకి ఒక ఎంపీడీసీ వచ్చింది. వాళ్ళ మైనార్టీ వర్గాలకే ఇచ్చినాం. ఇదివరకు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఒక్క రోడ్డు సీసీ రోడ్డు ఎక్కడ వేసినట్టో చూపించమని, ఒక్క రోడ్డు ఒక 5 లక్షల రోడ్డు ఎక్కడన్నా వేసిందా? ఏలా మేము కుల మతం పార్టీలు అతీతంగా అన్ని కులాలకి మా కాడ ఓసీలు సోదరీసు రెడ్డీసు షౌకార్లు అన్నీ ఉన్నా కానీ తెలుగుదేశం అనేది లేదు, ఇంకొక లేదు, అన్ని పార్టీలకి అనుకూలంగా మేము సీసీ రోడ్లు వేసాం. ఇంకా రెండోది, మా ఎమ్మెల్యే గారు అన్ని రకాలుగా ఖమ్మంపాడికి మీకేం కావాలో చెప్పండి, ఏ విషయంలోనైనా అనేసి ఆయన ముఖ్యం మా ఊరికి. అన్ని రకాలుగా కళ్ళకుంట వాళ్ళ సొంత ఊరితో పాటు మా ఖమ్మంపాడికి పిన్నెల్లి రామకృష్ణ లక్ష్మారెడ్డి గారు ఉండ కానించి సుందరారెడ్డి ఉండ కానించి కూడా మా ఊరు అన్ని రకాలుగా మాకు సాయం చేస్తారు. అదొకటి, పార్టీ ఉండా లేకపోయినా మా ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉండి మా ఎస్సీ బీసీ మైనార్టీలు కూడా ఇబ్బందులు వచ్చి స్టేషన్లు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ కరెంట్ ఆఫీసులు కానీ ఇవన్నిటికి కూడా మాకు దగ్గరుండి కూడా ఆదుకునేవాడు. ఈ బెమ్మారెడ్డి ఉండడానికో ఇవాళ టికెట్ వచ్చిండు. ఇంతకుముందు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే అప్పుడు కూడా ఏమి ఇక్కడ ఫ్యామిలీ పెట్టినోడు కాదు, అంతా గుంటూరు ఫ్యామిలీలు. ఇక్కడికి వచ్చి ఆయన ఉద్ధరించింది ఏం లేదు. ఇంకా తగాదుల మూమెంట్ ఎక్కువ చేశాడు. ఇంతకుముందు ప్రశాంతంగా టీడీపీ తరపున ఏ ఎమ్మెల్యే ఉండా కానీ, రెడ్డి ఉండా కానీ, సోదరు ఉండా కానీ, ఎవరుండా కూడా గొడవలంటూ లేవు. ఈయన అయ్యగారు పాదం పెట్టిండు మాచర్ల నియోజకవర్గంలో, ఫ్యాక్షన్ స్టార్ట్ చేసిండు ఊర్లలో. ముందు తగాదులు పెడుతుండు, తగాదులు లేని ఊర్లలో ఇవాళ తగాదులు గాయించిండు. కొన్ని ఊళ్ళో గొట్టెపల్లి కానివ్వండి, గుల్లపాడు కానివ్వండి, మంచికల్లు కానివ్వండి, ఖమ్మంపాటులో స్టార్ట్ చేసిండు. ఇంకా చాలా నియోజకవర్గంలో 80% అలాంటి ఆయన తెచ్చిండు. కానీ ఆయన డెవలప్ చేద్దాము, లేకపోతే అంజిరెడ్డి ఉన్నాడు, ఓడిపోయిండు, వెళ్ళిపోయిండు. తర్వాత ఈయన ఒకసారి వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే అప్పుడు కూడా కావాలని ఆయన 2-3 లక్షలు ఉంటే ప్యాక్షన్లో 2000లో చాలా నష్టాలు చేపించిండు, మంటలు చేపించిండు. దానికే వాళ్ళు ముఖ్యంగానే జోలకంటి బెమ్మారెడ్డి గారి కుటుంబం ఇక్కడ ఏమి చేసింది లేదు, ఉద్ధరిద్దామనేది లేదు. ఏదో పార్టీ చంద్రబాబును, లోకేష్, నేరపతినేని, వాళ్ళ ఇనుకొండ మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు వాళ్ళు డబ్బులు ఇస్తే నేను ఉండేవాడినే కానీ నాకేం పని అన్న తీరి మీద ఉండటమే కానీ ఏడేమి ఉద్ధరిద్దామనేది కాదు. డబ్బులు వాళ్ళు ఇస్తే చేస్తుండు, లేకపోతే మళ్ళీ ఫ్యాక్షన్ స్టార్ట్ చేసిండు. మాకు ఇళ్ళ స్థలం వచ్చింది, బాగా అభివృద్ధి ఉంది. అమ్మఒడి పడుతుంది మా పిల్లలకి, అమ్మఒడి పడుతుంది బాగానే. మేము ముదిరాజులమే. మాకు వినాయకుడి గుడికి కూడా ఎమ్మెల్యే గారు 40 లక్షలు ఫండ్స్ ఇచ్చారు అభివృద్ధికి, బాగానే అభివృద్ధికి ఉంది. జగన్మోహన్ రెడ్డి 175 సీట్లు మెజార్టీ కొట్టుకొని పోతాడు. స్థానికంగా ఎమ్మెల్యే గారు ఏమైనా చేశారా? స్థానికంగా ఎమ్మెల్యే గారు మీ 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 ప్రాంతంలో ఏ అభివృద్ధి చేశాడు ఆయన? సీసీ రోడ్లు, బోర్లు, ఎమర్జెన్సీగా బోర్లు ఇది డ్యామేజ్ అవుతుంటే బోర్లు ఎమర్జెన్సీగా వేయమని ఎమ్మెల్యే గారు చెప్పింది, ఆర్డర్ వచ్చింది, వేశారు. మధ్య నీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసాము. నెక్స్ట్ ఎవరు రావాలని కోరుకుంటున్నారు మీరు? పిన్నెల రామకృష్ణారెడ్డి వచ్చేసి, అక్కడ పైన వచ్చేసి జగన్మోహన్ రెడ్డి. మేము జగన్మోహన్ రెడ్డిని 175కు 175 సీట్లు గెలిపించుకోవాలని మెజార్టీతో
అభివృద్ధిగా తెచ్చుకోవాలని యుద్ధానికి సిద్ధానికి ఉన్నాము. ఈ ఖమ్మంపాడు గ్రామంలో ఎమ్మెల్యే గారిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అభివృద్ధిగా మెజార్టీగా గెలిపించుకొని మేము మళ్ళీ మినిస్టర్గా నిలబెట్టుకుంటాము. ఈ మధ్య చంద్రబాబు నాయుడు మగవాళ్ళకి ఆడవాళ్ళు అన్నం పెట్టొద్దు అన్నాడు. అది ఎందుకు పెట్టొద్దు? అది మగవాళ్ళు ఎందుకు ఏం చేశారు? నీకేమైనా దుర్మార్గం చేశారా? నీకు అన్యాయం చేశారా? చెప్పండి. నానా లోకేష్ అంటుండు, అది ఇదని అంటుండు. మా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నిన్న కాక మొన్న విజయవాడలో కావాలని చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి వచ్చి ఇటు చేపియాలని చేశారు మా జగన్మోహన్ రెడ్డిని. ఏం చేపియాలని? ఎంతమంది జాతరలు కట్టుకొని వచ్చినా కానీ మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. నాది డిప్లొమా కంప్లీట్ చేశాను. నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ చదివాను. అయితే నాకు 10th క్లాస్లో అమ్మఒడి వచ్చాయి. ఎమ్మటే 3 years డిప్లొమా కంప్లీట్ చేసుకున్నాను. ఎమ్మటే నాకు సంవత్సరానికి వచ్చేసి 20,000 పడ్డాయి డిప్లొమా. 3 years 20 పడ్డాయి, 60 పడ్డాయి. ఎమ్మటే బీటెక్కి అప్లై చేసుకున్నాము. ఎమ్మటే బీటెక్ కూడా సెకండ్ ఇయర్లో రన్నింగ్ ఉన్నాం. సెకండ్ ఇయర్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వేశాడు. దాని తోడుగా స్వచ్ఛాలయం డిపార్ట్మెంట్ జాబ్స్ కానీ 30,000 ఊరికి వచ్చేసి 10-12 జాబులు ఇచ్చాడు. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓసీ కానీ ఆల్ క్యాస్ట్లలో ఏ డిపార్ట్మెంట్కు ఆ డిపార్ట్మెంట్ పరంగా జాబ్స్ ఇచ్చాడు. నాకు గవర్నమెంట్ జాబు నేను గన్నారం సబ్స్టేషన్లో చేస్తున్నాను. ప్రజెంట్ ట్రైనింగ్లో ఉన్నాను. దానికి తోడుగా ఎమ్మెల్యే గారి ఆశీలతో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆశీలతో గవర్నమెంట్ జాబు చేస్తున్నాను సబ్స్టేషన్లో. ఇంకా మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ఇట్నే బీటెక్ మీద ఇంకో స్టెప్కి వెళ్దాము, లైన్ మ్యాన్కి వెళ్దాము, లేకపోతే ఏఈ గారికి వెళ్దాము అని ఆశీలతో మేరకు నడుస్తున్నాము. ఈ డిపార్ట్మెంట్లు కానీ, ఏఈ గారు కానీ, డిపార్ట్మెంట్లు కానీ సప్లై వరకు బాగానే 3 phase ఇస్తారు. రైతులకి 9 hours ఇస్తున్నారు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మేము కూడా ఎమ్మటే స్పందిస్తున్నాం. రైతులకి పలానా టైం వస్తుంది, పలానా టైం వస్తుంది, మీకు ఈ టైం వస్తుంది ముందే అప్లై చేస్తున్నాం మెసేజ్. మీకు ఈ టైం వస్తుందమ్మా, మీకు ఈ టైం వస్తుందమ్మా అని వాళ్ళకు రిటర్న్ ఫోన్ చేస్తే మేము ఎమ్మటే లిఫ్ట్ చేస్తున్నాం. ఇది బాబాయ్ అని చెప్తున్నాం వాళ్ళకి అర్థమయ్యేట్టు. కొంతమంది కూడా రైతులు వచ్చి ఇట్లా 2-3 గంటలు ఇస్తానంటే కాదు, కొద్దిగా కరెంటు ప్రాబ్లమే ఇస్తున్నాము, పైనుంచి కూడా మమ్మల్ని అరిశారు, ఏంది మీరు అట్లా ఇస్తున్నారు ఏ గడ్డి గారని అట్లా మార్చుకొని కూడా పొగులేస్తాను 9 hours. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది. అలాగే ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గెలిపించుకొని అలాగే మినిస్టర్ తీసుకొని మేమందరం అతన్ని జయపరద ఖమ్మంపాడు తీసుకొచ్చి మినిస్టర్గా చేసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ తేడా. అప్పుడు ఒక ఎంఆర్ఓని విఆర్ని కలవాలంటే పొలం పనికి వెళ్లకుండా పొద్దున్నే పోయి 9 వాళ్ళ ఎంఆర్ ఆఫీస్ ముందు కూర్చోవాలి. వాళ్ళు వచ్చాక వస్తారో రాలేదో తెలియదు. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం 10 o'clock వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 10 o'clock మనం నుంచుంటే ఏందమ్మా మీరు వచ్చారు కాదని మాకు 1B కావాలి, అడంగు కావాలి, ఈసీ కావాలంటే ఎమ్మటే మనం పోయి వాలంటీర్ల ద్వారా తీసుకొని వస్తాం. ఎమ్మటే వాలంటీర్లు ఆల్రెడీ మనకు అప్లై చేస్తారు. ఇట్లా మా రెవెన్యూ ఇట్లా కావాలి 1Bలు, అడంగులు, ఈసీలు. మన ముసలోళ్ళు ఉంటారు 60-70 సంవత్సరాలు. ఇప్పుడు సచివాలయం కాడికి పోయి రమ్మని నువ్వెందుకులే అబ్బాయి నేను పోయేస్తా, ఏముంది 1B అడంగులు ఎమ్మటే వస్తుంది, మీతో పని లేదు. అప్పుడు మార్చిలో పోయి అంటే అయ్యో నువ్వు రాంది నాకు శాత కాదు ఊరు మమ్మల్ని పలకరీరన్నారు. ఇప్పుడు వైసీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 70 సంవత్సరాల ముసలోళ్ళు అయ్యా మాకు పాస్బుక్ నెంబర్ ఇచ్చారు DI 1B అనగానే ఎమ్మటే తీసి 5 నిమిషాలు ఎమ్మటే బ్యాంక్కి పోయి పని చేసుకుంటారు. ఒకప్పుడు ఎంఆర్ఓ గురించి కలవాలంటే ఒక మనిషి డ్రైవింగ్ కావాలి, బైకు మనం 3 పూట్ల ఆనే తినాలా, ముసలమ్మని చూసుకోవాలి. మళ్ళీ బ్యాంక్ వచ్చే 5 o'clock క్లోజ్ అయిపోతుంది బ్యాంకు. ఇప్పుడు 1B తీసుకుంటున్నాం, అడంగులు తీసుకున్నాం, ఈసీ తీసుకున్నాం, బ్యాంకులో అప్లై చేస్తున్నాం, ఆ రోజుతో లోను క్లోజ్ అవుతుంది.